సూరే ఫాతిహ సూరాతో దివ్య ఖురాన్ ప్రారంభమవుతుంది. కావున దీనికి ఆరంభ సూర ఫాతిహతుల్ కితాబ్ అనే పేరు ఇవ్వబడింది. ఇది మక్కా సూర. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. నమాజులోని ప్రతి రకాత్ ప్రారంభంలో ఇది విధిగా పఠింపబడుతుంది. కాబట్టి ఇది తరచుగా పఠింపబడే 7 ఆయతులు అస్సబా అల్మసాని అని కూడా అనబడుతుంది. దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. దివ్యగ్రంథ సారం, ఉమ్ముల్ కితాబ్, ప్రశంసల సూర, సూరతుల్ హమ్స్, ఖురాన్ పునాది, అసాస్, అల్ ఖురాన్, ఉత్తమమైన ఖురాన్, అల్ ఖురాన్ అలా, జీన్, స్వస్థత, అఫా, ప్రార్థన, అస్సలా మొదలైనవి. సూరాలకు ఇవ్వబడిన పేర్లు దివ్య ఖురాన్ యొక్క భాగాలు కావు. ఇవి సూరాలను గుర్తించటానికి ఇవ్వబడిన పేర్లు మాత్రమే. దైవ ప్రవక్త సల్లల్లా అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత మదీనా మునవ్వరాకు వలసపోక ముందు 13 సంవత్సరాలలో అవతరింపజేయబడిన సూరాహలన్నీ మక్కా సూరాలు మరియు వలసపోయిన తరువాత అవతరింపజేయబడిన సూరాహలన్నీ మదీనా సూరులు అనబడతాయి. అవి ఏ ప్రాంతంలో అవతరింపజేయబడినా సరే అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేది సర్వసృష్టికర్త, మహోన్నతుడు, సర్వపోషకుడు అయిన విశ్వప్రభువు యొక్క పేరు. ఈ పేరుతో ఆయనను తప్ప మరెవరినీ పిలువరాదు. దీనికి సరిసమానమైన పదం వేరే భాషలలో లేదు. ఫార్సీ భాషలోని ఖుదా అనే పదం తప్ప ఇది ఒక ప్రత్యేకమైన విశేష పదం. ఈ పదానికి బహువచనం గాని స్త్రీలింగం గాని లేవు. చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయంలో ఈ ఆయత్ సూరత్ అల్-ఫాతిహా యొక్క భాగం. సూరహ్ అన్నమ్స్లో ఇది ఒక ఆయత్ రూపంలో కూడా ఉంది. ప్రతి మంచి పనికి ముందు బిస్మిల్లాహిర్రహమానిర్రహీం చదవాలి. ఉదాహరణ, భోజనానికి ముందు, వదూ చేసేటప్పుడు. ఖురాన్ పఠించటం ప్రారంభించేటప్పుడు బిస్మిల్లాహిర్రహమానిర్రహీము ముందు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్రజీం, శపించహిష్కరించబడిన షైతాన్ నుండి రక్షించబడటానికి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శరణు వేడుకుంటున్నాను తప్పక చదవాలి. దివ్య ఖురాన్ మానవులకు మార్గదర్శిని మరియు హృదయాలకు స్వస్థతనిచ్చేది. షైతాన్ మార్గభ్రష్టత్వానికి మరియు దురాచారాలకు ప్రోత్సహిస్తాడు. కావున బహిష్కరించ బడిన షైతాన్ మరియు అతడి అనుచర మూకలు రేకెత్తించే కలతల నుండి కాపాడుకోవటానికి అల్లాహు తఆలా శరణు వేడుకోవాలి. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత. తీర్పు దినానికి స్వామి, మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. రబ్బున్ ప్రభువు అనే పదానికి తెలుగులో సరితూగే పదం లేదు. దీనికి సర్వలోకాల ఏకైక ప్రభువు, వాటి సృష్టికర్త, పోషకుడు, సంరక్షకుడు, యజమాని, సర్వవర ప్రదాత అనే అర్థాలున్నాయి. చాలా వరకు తెలుగు అనువాదాలలో వాడినట్లు ఈ అనువాదంలో కూడా ప్రభువు అనే పదమే వాడబడింది. హదీస్లో వచ్చింది, లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. అతి ఉత్తమమైన జికర్, మెడిటేషన్, జ్ఞాపిక, స్మరణ, ధ్యానం మరియు అల్హమ్దులిల్లాహ్ సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహు తఆలా మాత్రమే. అతి ఉత్తమమైన దువా, ప్రార్థన తిర్మిజీ, నసాయి మొదలైన వారు. అర్-రహ్మాన్ అనంత కరుణామయుడు అంటే ఇహలోకంలో భేదభావాలు లేకుండా అందరికీ ఎల్లప్పుడూ కరుణను పంచేవాడు. అర్-రహీం అంటే పరలోకంలో కేవలం ఆయనను విశ్వసించిన వారికే కరుణాప్రదాత అని కొందరు వ్యాఖ్యానించారు. ఇవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యుత్తమ పేర్లు. యౌమద్దీన్ తీర్పు దినం అంటే పునరుద్ధాన దినం. ఆ దినపు యజమాని కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్య దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఆ రోజు ప్రతివానికి తన కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవ్వరికీ ఏ విధమైన అన్యాయం జరగదు. ఆ రోజు అల్లాహు తఆలా అనుమతించినవాడు తప్ప మరెవ్వరికీ మాట్లాడే హక్కు ఉండదు. వారు దైవదూతలుగాని లేక ప్రవక్త అలైహిస్సలాం లుగాని కావచ్చు. వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతించిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తారు. మాలిక్, మాస్టర్, ఓనర్, ప్రతిదాని నిజ స్వామి, యజమాని, కర్త, నాయకుడు అనే అర్థాలున్నాయి. ఇబాదతున్ ఆరాధన
అంటే ఒకరి ప్రసన్నత కొరకు అత్యంత వినయ విధేయత, నమ్రత మరియు భీతిని ప్రదర్శించటం. ఇది కేవలం అల్లాహ్ సుబ్హానహువతాలా కొరకు మాత్రమే తగినది. మానవుడు కేవలం ఆ ఒకే ఒక్క ఆరాధ్య దైవమైన అల్లాహు తాలాను మాత్రమే ఆరాధించాలి. మరియు ప్రతి విషయం, ప్రతి కార్యంలో కేవలం ఆయన సహాయాన్నే అర్థించాలి. తౌహీద్ 3 విధాలు. 1. తౌహీద్ అర్రుబూబియ్య, ఏకైక ప్రభువు అల్లాహ్ సుబ్హానహువతాలా అని విశ్వసించటం. సర్వాన్ని సృష్టించినవాడు, దాని అధిపతి, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు మరియు పోషకుడు కేవలం ఆ ఏకైక ప్రభువు అయిన అల్లాహు తాలా మాత్రమే అని విశ్వసించడం. కాని బహుదైవారాధకులు దీనిని నమ్మి కూడా ఆయనకు సాటి కల్పిస్తున్నారు. ఎంత తప్పుడు మార్గంలో పడి ఉన్నారు వారు. 2. తౌహీద్ అల్ ఉలూహియ్య, ప్రతి విధమైన ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్ సుబ్హానహువతాలా మాత్రమే. ఆరాధన అంటే అల్లాహు తాలా ప్రీతి లేక భయం కొరకు చేసే ప్రతి కార్యం. కావున 1 సూరహ్ అల్ ఫాతిహా భాగం 1:3-6 మాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే చూపు, నీ ఆగ్రహానికి గురి అయిన వారి మార్గం కాని, లేక మార్గభ్రష్టులైన నమాజ్, ఉపవాసం, జకాత్ మొదలైనవి ఆ గొప్ప శక్తి అల్లాహు తాలా ప్రీతి కొరకే చేయటం. ఆరాధనలన్నింటికీ అర్హుడు కేవలం అల్లాహ్ సుబ్హానహువతాలా అని విశ్వసించటం. 3. తౌహీద్ అలస్మా వస్సిఫాత్, అల్లాహు తాలా పేర్లు మరియు గుణవిశేషాల ఏకత్వం. ఖురాన్ మరియు హదీస్లలో వివరించబడిన అల్లాహ్ సుబ్హానహువతాలా పేర్లు మరియు గుణవిశేషాలను ఏ విధమైన మార్పు చేయకుండా విశ్వసించడం. అల్లాహు తాలా తప్ప ఇతరులను ఈ గుణవిశేషాలతో సంబోధించరాదు. అల్లాహ్ సుబ్హానహువతాలా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించిన పేర్లు మరియు గుణవిశేషాలతో తప్ప ఇతర పేర్లతో ఆయనను సంబోధించరాదు. రుజుమార్గం అంటే అంతులేని సర్వ సుఖసంతోషాలుగల శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గం. దానిని పొందటానికి మానవుడు తన ఆరాధనను కేవలం అల్లాహ్ సుబ్హానహువతాలా కే ప్రత్యేకించుకుని సత్కార్యాలు చేయాలి. అల్లాహు తాలాను తప్ప మరెవరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోరాదు. అల్లాహ్ సూక్త అనుగ్రహించిన వారి మార్గం అంటే దైవ ప్రవక్తల, వారిని అనుసరించిన సత్పురుషుల మరియు పుణ్యపురుషుల మార్గం. వారు సన్మార్గం పొంది దానిపైననే నడిచారు. అదే అల్లాహు తాలాకు విధేయులవటం ఇస్లాం. అదే స్వర్గానికి అర్హులు చేసే మార్గం. అల్లాహ్ సుబ్హానహువతాలా ఆదేశం మరియు ఎవరు అల్లాహు తాలాకు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో అలాంటివారు అల్లాహ్ సుబ్హానహువతాలా అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ అల్లాహు తాలా ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమరవీరు షహీద్లతోనూ సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది. గైరల్ మగూబీ అలైహిం, అల్లాహ్ సుబ్హానహువతాలా ఆగ్రహానికి గురైనవారు అంటే యూదులు. ఎందుకంటే వారు బుద్ధిపూర్వకంగా సన్మార్గాన్ని త్యజించారు, దివ్య సూచనలను మార్చారు. ఉజైర్ అలైహివసలాం ను అల్లాహు తాలా కుమారుడు అన్నారు. తమ విద్వాంసుల అహ్బారు లకు ధర్మసమ్మతం, హలాల్ మరియు నిషిద్ధం, హరాం చేసే హక్కు ఉందన్నారు. డార్లీన్ మార్గభ్రష్టులైన వారు అంటే క్రైస్తవులు. ఎందుకంటే వారు ఈసా మసీహ్ యేసు క్రీస్తు అలైహివసలాం ను అల్లాహ్ సుబ్హానహువతాలా కుమారుడు అని కొందరు మరియు ముగ్గురు ఆరాధ్య దైవ ట్రినిటీ లలో ఒకరు అని మరికొందరు అన్నారు. ఆమీన్. ఓ అల్లాహ్ మా దుఆ ప్రార్థన ను అంగీకరించు. సూరహ్ అల్ ఫాతిహా తరువాత ఆమీన్ అనటాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో ప్రాధాన్యతనిచ్చారు మరియు ఎంతో ఉత్తమమైనదని అన్నారు. దీనిని ముందు నిలిచి నమాజ్ చేయించేవారు ఇమాం మరియు ఇమాం వెనుక నమాజ్ చేసేవారు ముఖ్దీలు అందరూ అనాలి.